మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే ఈ దినాల్లో చాలామంది ఎక్కువ గర్వం ఉంటుంది. చూసారా? ఏంటి ఆ గర్వం? అందగర్వం, బలగర్వం, మరి కులగర్వం, అనేకమైన గర్వాలు మనలో ఉంటూ ఉంటాయి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నాశనానికి ముందు గర్వం నడుచున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏంటండి? నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తూ ఉంటుంది. చూసారా? ఏంటి అహంకారం? నేను అందగతినని అహంకారము, లేకుంటే మరి మంచి చదువు ఉందని అహంకారము, అంటే మంచి ఉద్యోగం ఉందని అహంకారము, పాటకారిననే గర్వం, లేకుంటే మాటకారిననే గర్వం, లేకుంటే ప్రియమైన సహోదరి సహోదరులరా డబ్బు ఉందనే గర్వం. అనేకమైన గర్వాలు జీవితాల్లో మన హృదయాల్లో చోటు చేసుకుంటా ఉన్నాయి మనుషుల్లో. అయితే ఆ గర్వం వల్ల ఏమవుతుంది? నాశనానికి నడిపిస్తుంది మన జీవితాన్ని. మన జీవితాన్ని పాడు చేసే విధానంగా ఉంటుంది ఆ గర్వం. నాశనానికి దారి తీసే విధానంగా ఉంటుంది, జీవితాలను పాడు చేసే విధానంగా ఉంటుంది, సంసారాలను పాడు చేసే విధానంగా ఉంటూ ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది పిల్లలేంటి, పెద్దలేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, ప్రతి ఒక్కరూ ఏం ప్రేమిస్తున్నారు? అందాన్ని ప్రేమిస్తున్నారు. మరి కొందరు అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అందం చాలక ఏం చేస్తున్నారు? అధిక అందం కోసం రకరకాల రంగులు పూసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు, లాంటి హెయిర్ కటింగ్ అని చేయించుకుంటూ ఉంటారు, లాంటి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటారు, లేకుంటే మరి ముఖానికి అనేకమైనవి ఏది నచ్చితే అది వాడుతూ ఉంటారు. ఎందుకని? ఉన్న అందం చాలక, దేవుడిచ్చిన అందానికి చాలక, ఇంకా అందంగా కనిపించాలి ఎదుటి వారికి, లాంటి ఎదుటి పురుషులకి, లాంటి భర్తకు అందం కనిపించాలని, భార్యకు అందంగా కనిపించాలని, లేకుంటే ఇరుగు పొరుగు వారికి అందంగా కనిపించాలని రకరకాలైనవి పోసుకుంటూ ఉంటారు. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ చూసారా, ఆ అందం ఏం చేస్తూ ఉంటుంది అంటే నరకానికి దారి తీస్తూ ఉంటుంది. ఆ అందం వల్ల పరపురుషులు మోహించి ఏం చేస్తున్నారు? ఈ దినాల్లో యాసిడ్ పోసేవారుగా ఉంటున్నారు, లేకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా చంపేవారుగా ఉంటున్నారు. అనేక రకాలుగా అందాన్ని చూసి ఇష్టపడలేదని, లేకుంటే నన్ను ప్రేమించలేదని, నా వైపు చూడటం లేదని ఏం చేస్తున్నారు? ఈ దినాల్లో చాలామంది యవనస్తులు యాసిడ్ పోసి ఆడపిల్లల పైన, లేకుంటే అనేక రకాలుగా మరి చంపి నరహత్య చేస్తూ, కత్తి పోట్లు పొడుస్తూ అనేక రకాలుగా హత్య చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ అందం ఎక్కడికి దారి తెస్తుందో చూడండి, మరణానికి దారి తెస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, కనుక దేవుడిచ్చిన అందాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. దేవుడిచ్చిన అందాన్ని నువ్వు మరి ఆ విధంగా ఉండాలి, కానీ రకరకాల వాటిని అలంకరించుకోకూడదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో అయితే ఏమంటుందంటే, జడలలు కొనుటియు, బంగారు నగలు పెట్టుకుంటూ, వస్త్రములు ధరించుటే అని వెలుపటి అలంకారం మీకు అలంకారం ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలంట. అది అంతరంగ స్వభావము మీకు విలువగలదంట. ప్రియమైన సహోదరి సహోదరు, అది దేవుని దృష్టికి విలువగలదంట. అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలంట. అయితే అంతరంగ స్వభావాన్ని అలంకారంగా ఉంచట్లా చాలామంది. మరి పై యొక్క అందాన్ని, శరీర అందాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కనుక ఆ అందం కంటే అంతరంగ స్వభావం దేవునికి ఇష్టం. ప్రియమైన సహోదరులారా, దాన్ని అలంకరించుకునేవారుగా ఉండాలి, దాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది దేవుని దృష్టికి విలువ కలదని చెప్పేసి వాక్యం చెబుతా ఉన్నది పేతురు గ్రంథంలో. మరి ఆ విలువైన దాన్ని మనం మన జీవితంలో ఉంచుకోవట్లేదు, మన బ్రతుకులో ఉంచట్లేదు. కానీ విలువలేని అందాన్ని మాత్రం ప్రేమిస్తూ ఉంటాం రకరకాలుగా. చూసారా? పూలు, బొట్టు, కాటిక, బంగారు నగలు, లేకుంటే వెండి నగలు, లేకుంటే ఏంటండి మంచి పట్టు చీరలని, పట్టు వస్త్రాలని, విలువైన వస్త్రాలని కొనుక్కొని ధరించుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటన్నిటికంటే ముఖ్యమేం కావాలి? గుణమున అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలని చెప్తుంది. కదిలిస్తే కంపండి అన్నట్టుగా అంటూ ఉంటారు ఈ జనాల ప్రజలు చాలామంది.
కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఎటువంటి ఎంత అందం అన్నా కానీ ఏం చేయాలి? తగ్గించుకునేవాడుగా ఉండాలి, తగినట్లుగా ఉండాలి. దేవునికి సత్క్రియలో, మన క్రియలో దేవునికి తగినట్టుగా జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలైన వారు, క్రైస్తవులైన వారు, లాంటి మందిరానికి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, వాక్యం చెప్పేవారు, లాంటి వాక్యం వినేవారు, లేకుంటే మరి నేను దేవునికి 40 రోజులు ఉపవాసం ఉంటాను అనేవారు, లేకుంటే శ్రమల దినాలు చేస్తూ ఉంటారు. అది కాదు కానీ ప్రియమైన సహోదరి సహోదరులు, నీ గుణము, నీ స్వభావము, నీ అంతరంగ స్వభావము దేవుని దృష్టికి ఏ విధంగా కనిపిస్తుంది పరిశీలన చేసుకున్న ప్రియమైన సహోదరి సహోదరులారా. చూసారా బైబిల్లో కూడా మరి ఎస్తేరు చూసినట్లయితే 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. చూసారా, వస్తీ రాణి తన అందాన్ని బట్టి గర్వించిందండి. చూసారా, నేను అందగత్తెనే, లేకుంటే నేను నా రాజుగారికి ఇష్టమైన దాన్ని, యజమానికి నా అందాన్ని చూసి ఎంతో ఇష్టపడతారని చెప్పేసి అన్నట్టుగా ఆమె గర్వంతో మాట్లాడింది, గర్వంతో ఉన్నది. చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. వస్తీ ఏం చేసింది? వస్తీ రాని రాజుగారు పిలిచినప్పుడు ఆమె రాజుగారి మాట వినలేదు. చూసారా, గర్వించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె అందాన్ని బట్టి, గర్వించిన విధానాన్ని బట్టి ఏం చేశారు? రాజుగారు ఆమెని మరి వద్దన్నట్లుగా చూస్తా ఉన్నాం, తన జీవితాన్ని తను పాడు చేసుకున్నట్లుగా చూస్తా ఉన్నాం, తన సంసారాన్ని తను పాడు చేసుకున్నట్లుగా చూస్తాం, తన కుటుంబాన్ని తను పాడు చేసుకున్నట్లుగా చూస్తున్న గర్వాన్ని బట్టి పిలిచినప్పుడు రానందువల్ల రాజుగారు ప్రజల్లో కానీ జనాల్లో కానీ అందరూ కూడా ఏమన్నారు? ఈరోజు రాజుగారు పిలిచినప్పుడు మాట విన్నప్పుడు, లేకుంటే మరి రానప్పుడు మరి మన భార్యలు కూడా మన మాట ఏ విధంగా వినగలుగుతారు? అటువంటి వారు రాజ్యంలో ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి అని ప్రజలు కూడా అన్నట్లుగా చూస్తామన్న ప్రియమైన సహోదరి సహోదరు. చూసారా, తన గర్వం ఎక్కడికి దారితీసిందో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే మాట వినుట శ్రేష్టం అంట. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. రాజుగారి మాటని ధిక్కరించింది, రాజుగారి మాటను వినలేకపోయింది, అంటే భర్తను గౌరవించలేకపోయింది, విలువలేకపోయింది. ఆ యొక్క ప్రజల్లో, ఆ జనంలో, ఆ రాజ్యంలో విలువగా ఉండాల్సిన ఆమె ఏం చేసింది? విలువనే కోల్పోయినట్లుగా చూస్తా ఉన్నాం. చూసారా, గర్వం వల్ల జీవితం ఆ విధంగా ఉంటుంది, కుటుంబం ఆ విధంగా ఉంటుంది, పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని గర్వం ఎవరికి కూడా ఉండకూడదు. గర్వము చాలా మరి అపాయకరమ ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా తామారు కూడా తనకున్న అందాన్ని బట్టి ఎవరో అమ్మునోను పాడు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. చూసారా, అమ్మునోను పాడు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. తన అన్నే ప్రియమైన సహోదరి సహోదరులారా, అందాన్ని బట్టి గర్వించింది, అందాన్ని బట్టి ఉంది కాబట్టి ఏం చేశాడు? అమ్మునాను పాడు చేశాడు. అదేవిధంగా మగ్ధలేని మరి కూడా ఏం చేసింది? తన వెంట్రుకలు చూసి గర్వించినట్లుగా చూస్తా ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అవును, చాలామందికి ఆ ఇంటిలో చాలా బారున్నాయి, చాలా బాగున్నాయి, లేకుంటే అందంగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలు ఏదేదో చేస్తూ ఉంటారు, జల్లేస్తూ ఉంటారు, ఆ జల్లు ఈ జల్లు అని చెప్పేసి. చూసారా, అవన్నీ దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైనవి కావు ప్రియమైన సహోదరి సహోదరులారా. చూసారా, అబ్షాలోము కూడా తన తల వెంట్రుకలు చూసి గర్వించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఈ యొక్క అందగర్వం కాదు కానీ ఎవరు కొనియాడబడతారంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడతా ఉంటుంది. చూసారా, సామెతలు 31:30లో అందం, మోసకరము, సౌందర్యం వ్యర్థమో, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి తనకు తాను తగ్గించుకొని విధేయత కలిగి వినయం కలిగి మరి దేవుని విధానంలో జీవిస్తూ ఉంటారో అటువంటి స్త్రీ కొనియాడబడతా ఉంటారు, అటువంటి పురుషులు కొనియాడబడతా ఉంటారు. చూడండి, పలానా స్త్రీ చాలా మంచి ప్రవర్తన కలదండి, లేకుంటే మరి మంచి విధానం కలది అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు ప్రియమైన సహోదరు సహోదరులు. పలానా అబ్బాయి చూడండి చాలా మంచి, వాడు చెప్పిన మాట వింటాడు, వినయ విధేయత కలిగి ఉంటాడు, ఎవరి మాట నెట్టేయడు తీసేయడు అని చెప్పేసి అని చెప్పుకొని వారుగా ఉంటూ ఉంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, యెహోవాయందు అందం, మోసకరము, సౌందర్యం వ్యర్థం, ఇవన్నీ కూడా వ్యర్థము. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి
జీవిస్తూ ఉంటారు, అటువంటి వారు కొనియాడబడతారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని చూసి గర్వించడం కాదు కానీ, డబ్బు చూసి గర్వించడం కాదు కానీ, లేకుంటే పొలాన్ని చూసి గర్వించడం కాదు కానీ, లేదంటే ఒక యొక్క హోదాను చూసి, ఉద్యోగం చూసి లేదంటే గర్వించడం అతిశయించడం కాదు కానీ, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఏమాత్రం ఉపయోగం లేనివి. ఎవరైతే తనకు తను తగ్గించుకొని యెహోవాయందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారిని దేవుడు దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు, వారు కొనియాడబడతా ఉంటారు. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్.